రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా కూడా చాలా ఎకనామికల్ క్రైసిస్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మనం అందరం కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతాం. సో మనం అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి చాలా జాగ్రత్త పడాలి. సో యాజ్ అ హౌస్ వైఫ్గా మనం ఇప్పటి నుంచి మంచి ప్లానింగ్ని స్టార్ట్ చేయాలి. దాంట్లో నెంబర్ 1, అనవసరమైన ఖర్చులు తగ్గించాలి. అంటే అనవసరమైన ఫుడ్, అంటే స్ట్రీట్ ఫుడ్స్, హోటల్స్కి వెళ్ళడం, ఎక్కువ ఖర్చు చేయడం అలాంటివి తగ్గించాలి. ఇది మనకి హెల్త్ కూడా చాలా మంచిది, ఖర్చులు కూడా తగ్గుతాయి. నెంబర్ 2, రాబోయే రోజుల్లో ఆయిల్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి. సో మోస్ట్లీ మన ఇండియా వేరే దేశాల నుంచి ఎక్కువ ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది. సో మనం ఇప్పటి నుండే ఆయిల్ కన్సంప్షన్ చాలా తగ్గించాలి. ఇంట్లో ఆయిల్ వాడకాన్ని చాలా తగ్గించాలి. అంటే డీప్ ఫ్రైస్ చేయడం అలాంటిది తగ్గించాలి. సో మనకు అది హెల్త్ పరంగా చాలా యూజ్ అవుతుంది. హెల్త్ బాగుంటుంది, డబ్బులు కూడా మిగులుతాయి. నెంబర్ 3, ఇప్పటి నుండే 5 to 6 monthsకి సరిపడే డబ్బుల్ని ఇప్పటి నుంచి సేవ్ చేయండి. అది మనకు క్రైసిస్ టైంలో చాలా యూజ్ అవుతుంది. నెంబర్ 4, అప్పులు చేయకండి, అనవసరమైన లోన్స్ తీసుకోకండి, ఉన్న దాంతో సర్దుకోకండి. నెంబర్ 5, ఈఎంఐల ద్వారా కాస్ట్లీ వస్తువులని కొనడం మానేయండి. లాస్ట్ పాయింట్, అనవసరమైన ఫంక్షన్స్ చేస్తూ ఆడంబరాలకు పోయి డబ్బులు వృధా చేయకండి. ఇట్స్ అన్నీ కూడా పాటించండి. మంచి హెల్దీ లైఫ్ని లీడ్ చేయండి. హ్యాపీగా ఉండండి.